Hello friends, welcome to Honey GS classes. 22nd and 23rd January current affairs with GS Pants, Hindu, Express, Enadu and PIB News. సో మనం ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల కరెంట్ అఫైర్స్ 2023 రౌండ్ అప్ అని చెప్పేసి ఈ వార్తల్లో ఉన్న వ్యాధులు వ్యాక్సిన్లు డిస్కస్ చేయాల్సి ఉండే, బట్ మనకి 2 days కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉన్నది. సో ఎక్కువ అంశాలు ఉన్నాయని చెప్పేసి దీన్ని రేపటికి పోస్ట్ పోన్ చేస్తే 3 days కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. సో క్లాసు సమయం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో ఉన్న వ్యాధులు దాన్ని మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం రేపటికి. సో ఫస్ట్ మనకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ చూస్తే 22nd ఏమీ లేదు. సో 23rd ఉన్నది వెరీ ఫేమస్ నేతాజీ బర్త్డే. సో మనం దీన్ని పరాక్రమ్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో పరాక్రమ్ దివాస్ ఎవరి బర్త్డే అంటే సుభాష్ చంద్రబోస్ బర్త్డే. మనం మోడర్న్ ఇండియా హిస్టరీ క్లాసుల్లో చంద్రబోస్ గురించి 2 వీడియోస్ చేసి ఉన్నాము. సో అవి చూస్తే చంద్రబోస్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటని చెప్పేసి అర్థమవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమానికి ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క పాత్ర ఏంటని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం మనకి క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ రిపీట్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రాసి పెట్టుకోవాలి. రైట్, అంటే ఐఎన్ఏ అనేది సక్సెస్ కాలేదు కానీ ఏ విధంగా స్ఫూర్తి నింపిందని చెప్పేసి మనం దాన్ని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో పరాక్రమ్ దివస్ అని చెప్పేసి నేతాజీ బర్త్డే. సో మనం ఈరోజు ఇన్ఫ్యాక్ట్ థీమ్ గట్రా ఏమీ లేదు కానీ ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. అది భారతదేశం యొక్క పర్వు అని చెప్పేసి లేదా భారత్ పర్వు అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని టూరిజం మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. జనవరి 23 నుంచి అంటే ఈ రోజు నుంచి జనవరి 31 వరకు కూడా ఢిల్లీ లోపల భారత్ పర్వ్ అని చెప్పేసి టూరిజం మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క నోడల్ ఏజెన్సీ ఎవరు అంటే టూరిజం మినిస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏముంటుందంటే మనకు ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. సో అంటే వివిధ రాష్ట్రాల నుంచి విభిన్న రుచులు కలిపి ఒక దగ్గరనే మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ హస్తకళల ప్రదర్శన అని చెప్పేసి ఉంటుంది. సో హస్తకళాకారులు వాళ్ళ యొక్క కళని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. వివిధ గిరిజన లేదా జానపద నృత్యాలు మనకు కనిపిస్తాయి. మొత్తం మీద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గవర్నమెంట్ పాలసీకి అనుగుణంగా టూరిజం మినిస్ట్రీ ఈ భారత్ పర్వ్ అనే కార్యక్రమాన్ని జనవరి 23 స్టార్ట్ చేస్తుంది. 31 వరకు కూడా ఉంటుంది. ఎవ్రీ రిపబ్లిక్ డే సందర్భంగా భారత్ పర్వ్ కార్యక్రమాన్ని టూరిజం మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి ఐక్య భారత్ అని చెప్పేసి థీమ్ తీసుకొని దీన్ని మనం చేస్తున్నాము. సో టూరిజం మినిస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వస్తుంది వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేదా గ్రూప్ 2 జిఎస్లో ఈ అయోధ్య రామాలయం మీద మనకు ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రాములోడు వచ్చి మనకి ఒక ప్రశ్న దాదాపుగా తేవచ్చు అని చెప్పేసి మనం గెస్ చేయవచ్చు. అదే గ్రూప్ 1 మెయిన్స్ చూస్తే హిస్టరీ లోపల ఇన్ఫ్యాక్ట్ ఏమొస్తుందంటే ఈ వాస్తు శిల్పి శైలి మనకు కొన్ని కనిపిస్తాయి. నగార శైలి అని చెప్పేసి లేదా ద్రవిడ శైలి అని చెప్పేసి లేదా వేసార శైలి అని చెప్పేసి వాటి యొక్క పోలికలు భేదాలను మనం వర్ణిస్తూ రాయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయోధ్య రామాలయం మన గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ రాదు, బట్ ఇది నగర శైలి అని చెప్పేసి నిర్మించబడింది కాబట్టి సో నగర శైలి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ద్రావిడ శైలితో పోలిస్తే భేదాలు ఏంటని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్. మనం ఇంతమంది దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే 1528 నుంచి హిస్టరీ స్టార్ట్ చేస్తాం. సో అక్కడ నుంచి 2024 జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ వరకు డిస్కస్ చేస్తాం. ప్రశ్న రావచ్చు గ్రూప్ 1 మెయిన్స్లో రావచ్చు, గ్రూప్ 2లో హిస్టరీలో వస్తుంది లేదా గ్రూప్ 2 ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల జిఎస్ లోపల వస్తుంది. సో ఫస్ట్ చూస్తే 1528లో ఏమైంది అంటే సో అంతకుముందు మనకి మొఘల్ సామ్రాజ్యం అని చెప్పేసి బాబర్ స్థాపిస్తాడు. ఇబ్రహీం లోడి, సో ఢిల్లీ సుల్తానేట్లో చివరి వంశము లోడి అని చెప్పేసి ఉంటుంది. ఆ లోడిలో ఉన్న చివరి వ్యక్తి ఇబ్రహీం లోడిని ఇన్ఫ్యాక్ట్ మన ఈ బాబర్ ఓడించి సో మొఘల్స్ స్థాపిస్తాడు ఇండియా లోపల. 28లో ఇన్ఫ్యాక్ట్ ఈ బాబర్ ఒక మసీదు నిర్మిస్తాడు. అదే బాబ్రీ మసీదు అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రాజు బాబర్ కానీ నిర్మించింది ఎవరు అంటే ఆయన యొక్క జనరల్ ఎవరు అంటే మీర్ బాకి అని చెప్పేసి పిలుస్తాం. సో మీర్ బాకి బాబ్రీ మసీదు యొక్క రూపకర్త అని చెప్పేసి చెప్పొచ్చు.
సో వాస్తవంగా ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక పురాతన ఆలయము ఉండింది, అది రామాలయం అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు చెప్పలేదు. 2019 నవంబర్లో సుప్రీంకోర్టు ఈ అయోధ్య విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కేసు పేరేంటి? ఈ కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, సిద్దికీ. సో సిద్దికీ వర్సెస్ మెహంతి సురేష్ దాస్ అని చెప్పేసి కేసు పేరు అండి. సో మనం జనరల్గా అయోధ్య కేసు అని చెప్పేసి చదువుతాం, బట్ అది పేపర్ వాళ్ళ భాష. సో మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఏంటి? సిద్దికీ వర్సెస్ మెహంతి దాస్ కేసు, ఫేమస్ నోన్ యాజ్ అయోధ్య కేసు అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు ఏమనేది అంటే యాజ్ పర్ ఆర్కియాలజికల్ సర్వే ఇండియా. సో మనకి ఏఎస్ఏ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈ తవ్వకాలు జరుపుతుంది కదా, లేదా పురాతన కట్టడాల యొక్క రక్షణకర్త అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇన్ఫ్యాక్ట్ నివేదిక ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే ఇక్కడ ఒక నాన్ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ఉండే, అంటే ఇస్లామిక్ కట్టడము అనేది కానిది ఉండే, అది హిందూ కట్టడం అని చెప్పేసి చెప్పింది, బట్ రామాలయం అని చెప్పేసి చెప్పలేదు. రైట్, దాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీద్ అయితే మనకు కట్టడం జరిగింది. పురాతన ఆలయం ఉన్నది, అది నాన్ ఇస్లామిక్ ఆలయం అని చెప్పేసి ఏఎస్ఏ నివేదిక ఇచ్చింది. సరే, మనం మళ్ళీ ఇక్కడ కంబ్యాక్ వెళ్తే బాబ్రీ మసీదు అనేది నిర్మించడం జరిగింది, పురాతన ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు? మీర్ బాకీ అని చెప్పేసి. అప్పుడున్న కల్చర్ బట్టి హిందూ ఆలయాలు ధ్వంసం చేసి ఇన్ఫ్యాక్ట్ మసీదులు నిర్మించడం జరిగింది. ఎవరు? మొఘల్స్. అప్పటి మొఘల్స్, ఇప్పటి ముస్లిమ్స్ కాదు, అప్పటి మొఘల్స్. 28లో ఉన్న మొఘల్స్ నిర్మించారు. రైట్, సో నెక్స్ట్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇట్లా చూస్తే 1853లో తొలిసారిగా ఈ మందిర్ వర్సెస్ మసీదు అనే ఘర్షణలు స్టార్ట్ అయినాయి. ఈ ఇయర్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి మనకి. సో హిస్టరీ పుస్తకంలో ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది తొలిసారిగా ఈ మందిర్ వర్సెస్ మసీద్ అని చెప్పేసి తొలిసారిగా మత ఘర్షణ స్టార్ట్ అయింది 1853 లోపల. నెక్స్ట్ ఇంకో 30 ఇయర్స్కి 1880s లోపల ఏమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి తొలిసారిగా ఈ మసీదు, బాబ్రీ మసీదు ప్లేస్లో రామ్ మందిర్ అవసరం అని చెప్పేసి ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మెహంతి సురేష్ దాస్ ఎవరైతే ఉన్నారో ఈ అయోధ్య కేసులో ఉన్న వ్యక్తి యొక్క ముత్తాత కావచ్చు మొత్తం మీద. సో ఆయనే మెహంతి రఘుబీర్ దాస్ అని చెప్పేసి ఉంటాడు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రిలిమ్స్ కానీ లేదా జిఎస్ పేపర్ 1లో వస్తుంది. వెరీ ఫస్ట్ టైం ఈ బాబ్రీ మసీదు ప్లేస్లో రామ్ మందిర్ అవసరం అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మెహంతి రఘుబీర్ దాస్ అని చెప్పేసి ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు. సో మనకు అది కేసు అయితే మనకు రన్ అవుతూనే ఉంటుంది. చివరికి ఏమైంది అంటే 1949లో ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు ఏమైంది అంటే ఈ బాబ్రీ మసీదు లోపల రామ్ లాలా అని చెప్పేసి చిన్న బాలుడి రాముడి విగ్రహము ఉంచబడింది. సో రామ్ లాలా ఇన్ఫ్యాక్ట్ ఏమైంది? ఉంచబడింది. ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు సిద్దికీ వర్సెస్ మెహంతి సురేష్ దాస్ కేసులో స్పష్టంగా చెప్పింది. రామ్లాలా ప్రత్యక్షం లాంటిది కాదు ఇక్కడ. సో ఉంచబడింది, ఇన్ఫ్యాక్ట్ ఇది చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మీరు జడ్జిమెంట్ చెక్ చేసుకోవచ్చు. సిద్దికీ వర్సెస్ మెహంతి అని చెప్పేసి ఆ కేసు నేమ్ని గూగుల్ సెర్చ్ చేస్తే జడ్జిమెంట్ వస్తుంది. రైట్, మొత్తం మీద ఇక్కడ నుంచి మత ఘర్షణలు చాలా ఎక్కువ అయిపోయినాయి మనకి. సో నెక్స్ట్ ఇట్లా పొంగ ఏమైంది? 1992 వచ్చింది, December 6 అని చెప్పేసి వచ్చింది. సో ఆ రోజు మనకి ఈ బాబ్రీ మసీదుని కరసేవకులు అని పిలవడే వ్యక్తులు ధ్వంసం చేస్తారు. సో ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అది? సో బాబ్రీ మసీదు అనేది ధ్వంసమైంది. ఈ ధ్వంసం కూడా చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు సిద్దికీ వర్సెస్ మెహంతి సురేష్ దాస్ కేసులో తీర్పు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇక్కడ సంఘటన చెప్తూనే తీర్పు లింకప్ చేస్తున్నా. వై? బికాస్ మళ్ళీ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయం కాబట్టి. సో రామ్లాలా ఉంచడం చట్ట విరుద్ధం అన్నది, సో బాబ్రీ మసీద్ ధ్వంసం కూడా చట్ట విరుద్ధం అని చెప్పి స్పష్టంగా చెప్పింది. రైట్, నెక్స్ట్ ఏమైంది? ఈ బాబ్రీ మసీద్ యొక్క విధ్వంసం మీద మనకు ఇన్ఫ్యాక్ట్ ఏం జరిగింది అంటే ఒక లిబర్హన్ అని చెప్పేసి ఒక కమిషన్ని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేసింది, ఆ కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ లభ్యం కాలేదు. రైట్. సో చివరికి మళ్ళీ ఏమైంది అంటే ఫైనల్గా ఇన్ఫ్యాక్ట్ 2019 నవంబర్ మాసంలో మనకి ఫైనల్ జడ్జిమెంట్ డెలివర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫైనల్ తీర్పు అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది 5 మెంబర్ బెంచ్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని చెప్పేసి పిలుస్తాం. రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి సుప్రీంకోర్టు 145 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తుంది. దాని ప్రకారం మనకి అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో రంజన్ గగోయ్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోయే వ్యక్తి అప్పుడు అరబిందో బోబ్డే అని చెప్పేసి ఉన్నాడు. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో డివై చంద్రచూడ్ అని చెప్పేసి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పనిచేస్తున్న సో అబ్దుల్ నజీర్, సో ఇంకొక వ్యక్తి మనకు సో అశోక్ భూషణ్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ 5 మెంబర్స్ పేరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ నజీర్ ప్రజెంట్ ఏపీ రాష్ట్రానికి గవర్నర్ పనిచేస్తున్నాడు. ఈ తీర్పు అనంతరం మనకి రంజన్ గగోయ్ విరమణ చేస్తాడు. రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. రైట్. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ టైంలో ఈ సిజేఐగా విరమణ అయిపోయాక వెరీ నెక్స్ట్ డేస్లో కపుల్ ఆఫ్ డేస్లోనే మనకి రాజ్యసభ ఎంపీగా అయిపోతాడు రంజన్ గగోయ్ అని చెప్పేసి. రైట్. తీర్పులో ఏమున్నది కొద్ది వరకు కొన్ని మనకు ముఖ్యాంశాలు అయితే అవసరము. ఇది సుప్రీంకోర్టు 142 ఆర్టికల్ని ఉపయోగించుకున్నది. అయితే వాస్తవంగా ఇది ఒక భూమి వివాదం కాబట్టి ఇది సివిల్ కేసు కిందికి వస్తుంది, ఇది ప్రైవేట్ కేసు కిందికి వస్తుంది. జనరల్గా ఒక సివిల్ కేసులో వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కేసులో 142 ఆర్టికల్ సుప్రీంకోర్టు ఉపయోగం చేసుకుంది. సో వాట్ ఈస్ ద 142 ఆర్టికల్ అంటే మనకి సుప్రీంకోర్టు యొక్క స్పెషల్ పవర్స్ ఇవి. ఒక కేసు విషయంలో కంప్లీట్ జస్టిస్ అవసరం అని చెప్పేసి భావిస్తే తన యొక్క స్పెషల్ పవర్స్ను ఉపయోగం చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు చెప్పవచ్చు. ఎప్పుడు కంప్లీట్ జస్టిస్ అవసరం అని చెప్పేసి భావిస్తే. సో 142 ఆర్టికల్ ప్రకారము ఏఎస్ఐ యొక్క రిపోర్టును అనుసరించి కంప్లీట్గా మనకి ఈ 2.77 ఎకరాస్ ఏదైతే ఉందో ఈ భూమి అనేది రామ్లాలాకే చెందుతుంది. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇది హిందువులకి ప్రీతి అయిన తీర్పు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఏమైంది అంటే ఈ కేసులో ఇంకొక హిందూ మత శాఖ ఉంటుంది, మనకు నిర్మోహి అఖారా అని చెప్పేసి పిలుస్తాం. సో నిర్మోహి అఖారాకి ఈ నెక్స్ట్ రామాలయం మనం కట్టాలి అంటే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఆ ట్రస్టులో నిర్మోహి అఖారా యొక్క రిప్రజెంటేషన్ తప్పనిసరి అని చెప్పేసి చోటు ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది. సో ఇది కూడా మనకి హ్యాపీ. సో ఇది హ్యాపీ. నెక్స్ట్ మరి సరే ఇక్కడ బాబ్రీ మసీద్ ధ్వంసమైంది, చట్ట విరుద్ధం అని చెప్పేసి చెప్పింది. సో బాబ్రీ మసీద్ ధ్వంసం అనేది చట్ట విరుద్ధము సుప్రీంకోర్టు చెప్పింది. సో చట్ట విరుద్ధము. మరి వీళ్ళ కోసం ఏం చేయాలంటే మనము ఇదే అయోధ్య లోపల 5 ఎకరాస్ ల్యాండ్ కేటాయించాలి. ఆ 5 ఎకరాస్ లోపల వాళ్ళు మసీదు కట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీన్ని 142 ఆర్టికల్ ఉపయోగం చేసుకుంది. ఏఎస్ఐ యొక్క రిపోర్ట్ని ఉపయోగం చేసుకుంది. ఏఎస్ఐ రిపోర్ట్ ఏంటి అంటే బాబ్రీ మసీదు అనేది ఫ్రెష్ ల్యాండ్ మీద కట్టలేదు, సంథింగ్ ఏదో ఒక ఆలయం ఉండే. ఆ ఆలయం యొక్క లక్షణాలు చూస్తే మాకు నాన్ ఇస్లామిక్ టెంపుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. నాన్ ఇస్లామిక్ అంటే అది హిందూ ఆలయమే, రామాలయం అని చెప్పేసి పేరు పెట్టలే కానీ అది హిందూ ఆలయం అని చెప్పేసి ఏఎస్ఐ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి సో ఇది అయోధ్య అనే ప్రాంతం ఏదైతే ఉందో రామ జన్మభూమిగా హిందువులు నమ్ముతారు కాబట్టి ఆ ల్యాండు రామ్లాలాకే ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ తీర్పు అనేది చాలా మంచి తీర్పు, అన్ని వర్గాలకి విన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నిర్మోహి అఖారాకి రిప్రజెంటేషన్ ఉన్న ట్రస్ట్ లోపల కాబట్టి వెరీ హ్యాపీ. రామ్లాలాకే భూమి అని చెప్పేసి చెప్పింది, వెరీ హ్యాపీ. అండ్ మసీదు కోసం కూడా అయోధ్య లోపలనే 5 ఎకరాస్ ల్యాండ్ అని చెప్పేసి చెప్పింది కాబట్టి సో ముస్లిమ్స్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ముగ్గురు విజయం కాబట్టి ఇది అందరి విజయం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సుప్రీంకోర్టు మత సామరస్యం కోసం అని చెప్పేసి 142 ఆర్టికల్ ఉపయోగం చేసుకొని చెప్పడం జరిగింది. సో ఇది వెల్కమ్ జడ్జిమెంట్. వై? బికాస్ ఇంకా మనకు ఈ అయోధ్య అనే అంశము రాజకీయాలకు ఒక పావు లెక్క ఉండే ఎన్ని రోజులు మనకి, ఇక మీట లేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో తీర్పు అనేది చాలా వెల్కమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అన్ని రకాల వర్గాలు
స్వాగతించినాయి. అన్ని రకాల వర్గాలకి విన్ విన్ సిచ్యువేషన్ కలిగి ఉన్నదంటే కారణము ఈ న్యాయస్థానం యొక్క తీర్పు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంతవరకు జరిగిందండి. తీర్పులో మనకి ఏముంది అంటే, సో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15 మంది సభ్యులు కలిగి ఉంటారు. అదే పూర్తిగా మన రామ్ మందిర్ యొక్క నిర్మాణ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుంటుంది. సో తీసుకున్నది విరాళాలు సేకరించింది. సో ₹1 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపాయి కాదు. సో అందరూ ప్రేమతో రామభక్తితో విరాళాలు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కంప్లీట్గా మనకి ఇన్ఫ్యాక్ట్ ట్రస్ట్ కిందకే వస్తుంది. రైట్, ఇప్పుడు ఏం డిస్కస్ చేయాలి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ రామాలయం అనేది కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మనము ఏ శైలి, ఈ శిల్పి ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ రామనవమి రోజు మనకు ఈ రాముడి యొక్క తిలకం మీద మనకు ఇన్ఫ్యాక్ట్ నోటి మీద సూర్యకిరణాలు పడతాయి. ఆ టెక్నాలజీ ఎవరి యొక్క సృష్టి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఆ ప్రశ్న మనకు వచ్చేందుకు ఎక్కువ అవకాశం కలిగి ఉంటుంది. సో రామాలయం చూస్తే ఫస్ట్ శంకుస్థాపన చేసింది, ఆ డేట్స్ అనేవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి ఎగ్జామ్లో నేరుగా వచ్చేందుకు అవకాశం ఉన్న క్వశ్చన్స్. సో 2020లో ఆగస్టు 5న మన PM మోడీ గారు శంకుస్థాపన చేస్తాడు. సో నెక్స్ట్ ప్రాణప్రతిష్ఠ. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆ శిలాకి మనము పవిత్రత ఆపాదించడము, ఆ ప్రాణం పోయడం లాంటి అర్థం వస్తుంది. బట్ అట్లా మనం పిలవద్దు. ఒక మానవకారుడు దేవునికి ప్రాణం పోయడం లాంటి పదం ఉపయోగించవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఆ శిలకి మనం పవిత్రతని ఆపాదిస్తున్నాం. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు 22 జనవరి 2024. ఇవి రెండు మన డేట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ నిర్మాణ సంస్థ ఏంటి? ఈ ప్రధాన ఆలయం యొక్క సంస్థ చూస్తే మనకి లార్సెన్ అండ్ టూబ్రో అని చెప్పేస్తుంది, L&T అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మిగతా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి కదా, దాంతోపాటు మేనేజ్మెంట్ చూసుకుంది ఎవరు అంటే మనకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్. సో టాటా కన్సల్టెన్సీ సర్వీస్. నెక్స్ట్ వస్తుంది సో శిల్పి ఎవరు? వాస్తవంగా ఇంత పెద్ద మహత్తర ఆలయం యొక్క శిల్పి ఎవరు అంటే మనకు సో ప్రధాన వాస్తు శిల్పి ఎవరు? సో వెరీ ఫేమస్ చంద్రకాంత్ సోంపుర. ఇన్ఫ్యాక్ట్ సోంపుర ఫ్యామిలీ వెరీ వెరీ ఫేమస్. వీళ్ళ తాత మనకు ప్రభాకర్ సోంపుర అని చెప్పేసి సోమనాథ్ ఆలయాన్ని నిర్మిస్తాడు మన వల్లభాయ్ పటేల్ యొక్క సూచన మేరకు. దాన్ని ప్రారంభించింది బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి, నాటి ప్రధానమంత్రి నెహ్రూ కాదు అప్పుడు. సో మనకి రాష్ట్రపతి స్టార్ట్ చేస్తాడు. ఇది మన UPSCలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రైట్, ఇంకా వీళ్ళ యొక్క ఇద్దరు కుమారులు మనకు నిఖిల్ అని చెప్పేసి ఆశీష్ అని చెప్పేసి ఉంటాడు. అచ్చా, ఒకటి మనం మర్చిపోయినాము, ఈ సుప్రీంకోర్టులో కేసు వాదించింది ఎవరు? అది మీరు ఆన్సర్ చేయండి. సో నోట్స్లో ఉన్నది మనకు, ఇన్ఫ్యాక్ట్ అది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సుప్రీంకోర్టులో ఈ మన అయోధ్య కేసును వాదించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనకు నెంబర్ ఆఫ్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూస్తే ఇది వాస్తు శిల్పి కదా. సో నెక్స్ట్ ఏ శైలి అని చెప్పేసి చూస్తే ఇది నగర శైలి అండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వస్తుంది గ్రూప్ 1 మెయిన్స్లో. నగర శైలి యొక్క స్పెషల్ లక్షణాలు ఏంటి? ఇది ద్రవిడ శైలి లోపుతో నేను ఎలా విభేదిస్తా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం మనకి టేబుల్ రూపంలో ఆన్సర్ రాయాలి కంపల్సరీ. నగర శైలి చూస్తే ఆ గ్రౌండ్ ఫ్లోర్ మీద కాకుండా ఒక స్టోన్, ఫస్ట్ మనకు ఒకటి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, ఒక ప్లాట్ఫామ్ మనం నిర్మిస్తాం. దీన్ని జగతి లేదా ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ అయోధ్య దగ్గర చూస్తే మనకు 2.77 ఎకరాస్ భూమి చూస్తే మొత్తం లోపల బౌలుగా ఉంది, ఇసుక ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ టెంపుల్ కట్టేందుకు భూమి అర్హత లేదని చెప్పేసి తేల్చుతారు ఫస్ట్. అప్పుడు IIT మద్రాస్ వాళ్ళు ఒక టెక్నాలజీ ఉపయోగించి లోపల మొత్తం కాంక్రీట్ని ఏర్పాటు చేసి బలంగా చేస్తారు. ఈ ప్లాట్ఫామ్ని మనము ఇన్ఫ్యాక్ట్ మన కాకతీయ టెంపుల్స్ యొక్క శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి భూకంపం వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా దీన్ని ఏర్పాటు చేసిండ్రు. సో ఈ జగతి అని చెప్పేసి పిలుస్తాం ప్లాట్ఫామ్ని. నెక్స్ట్ మనకు శిఖర అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మన కరువు ఆకారంలో ఉంటే శిఖరం అని చెప్పేసి, అదే మన సౌత్ ఇండియా చూస్తే ఇట్లా ఉంటుంది. సో పిరమిడ్ షేప్లో ఉంటుందండి టెంపుల్స్. ఇన్ఫ్యాక్ట్ ఇదేమో విమానం అని చెప్పేసి పిలుస్తాం, ఇక్కడ శిఖర అని చెప్పేసి పిలుస్తాం. రెండు సేమ్ కాదు. ఇదేమో విమానం అని చెప్పేసి పిలిస్తే సౌత్ ఇండియా టెంపుల్స్లో, ఇది చూస్తేనేమో నార్త్ ఇండియా లోపల శిఖర అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మండపాలు కలిగి ఉంటుంది.
దేవాలయము ఇన్ఫ్యాక్ట్ ప్రధాన టెంపుల్ ముంగట ఉన్న ఖాళీ స్థలం మండపం అని చెప్పేసి పిలుస్తాం. ఈ రామాలయం లోపల మొత్తం మనకు 5 మండపాలు ఉన్నాయండి. సో 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల పేర్లు మనకి క్వశ్చన్ రాదు, కానీ ఒకసారి చూసుకోవాలి. నృత్య మండపం అని చెప్పేసి పిలుస్తాం, రంగ మండపం అని చెప్పేసి పిలుస్తాం, ప్రార్థన మండపం అని చెప్పేసి పిలుస్తాం, కీర్తన మండపం అని చెప్పేసి పిలుస్తాం, సభ లేదా కుడు మండపం అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా ప్రశ్న రాకపోవచ్చు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకు తర్వాత చూస్తే దీన్ని అమాలక అని చెప్పేసి పిలుస్తాం, మీద కలశం అని చెప్పేసి ఉంటుంది. జనరల్గా చూస్తే మన ఈ నగర శైలి లోపల ఇన్ఫ్యాక్ట్ మనకి గోపురం ఉండదండి. సో ప్రధాన ద్వారం లాంటిది ఎత్తైన కట్టడం అని చెప్పేసి పిలుస్తాం. గోపురం అంటే అది ఉండదు మనకు. ఇంకోటి ఈ ప్రహారీ గోడ కాంపౌండ్ వాల్ ఉండదు జనరల్గా. అయితే ఇక్కడ నగర శైలి లోపల మనకు చూస్తే టెంపుల్ చూస్తే, రామాలయం టెంపుల్ చూస్తే ప్రహారీ గోడ మనకి ఉన్నది, రెక్టాంగిల్ షేప్లో ఉన్నది. సో ఇక్కడ ఏమైంది, నగర శైలి లోపల ప్రహారీ గోడ ఉండదు, బట్ రామాలయం నగర శైలిలో ఉన్నప్పటికీ ప్రహారీ గోడ ఉంది. ఇదేంటిది, ఇన్ఫ్యాక్ట్ ద్రావిడ లక్షణము. ఇన్ఫ్యాక్ట్ మనకి చూస్తే ఇది హైబ్రిడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నగర శైలిలో ఉన్నది కాబట్టి ప్రకారం ఉండద్దు, ప్రకారం ఉన్నది కాబట్టి ఇది దాంతో మిళితమైంది కాబట్టి ఇది హైబ్రిడ్ శైలి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ ఈ గర్భగుడి, ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ గర్భగుడి అని చెప్పేసి పిలుస్తాం. గర్భగుడి అంటే మనకు మెయిన్ డైటీ అంటే ప్రధాన దైవం ఉన్న ప్రాంతం పేరు గర్భగుడి, గర్భగృహ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు ఉన్నది రామ్ లాలా అండి. సో రామ్ లాలా అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ చిన్న బాలుడు అని చెప్పేసి 5 years లేదా 4 years బాలుడు అని చెప్పేసి పిలుస్తాం. 5 years అని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు, 5 అని చెప్పేసి రాజ్యాంగంలో ఇక్కడ లేదు. చిన్న రాముడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఇంకోటి 3 అంతస్తులు ఉంటుంది. మొత్తం 161 feet ఎత్తు కలిగి ఉంటుంది ఈ రామాలయం. అయితే మొత్తం 3 అంతస్తులు ఉంటే మన రామ్ లాలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు. సో ఫస్ట్ అంతస్తులో చూస్తే మనకు దీన్ని రామ్ దర్బార్ అని చెప్పేసి పిలుస్తాం. సో రామ్ దర్బార్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది డిజిటల్ బోర్డు కాదు కాబట్టి మనం దాని డయాగ్రామ్ని వేయలేము, దర్బార్ని ఇక్కడ మనం అయితే వేయలేము. బట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. 2వ ఫ్లోర్ అంటే మనకి అర్థం కాకుండా పోతుందా, ఇది ఫస్ట్ ఫ్లోర్. సో నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోర్. రామ దర్బార్ అని చెప్పేసి మన ఇన్ఫ్యాక్ట్ రాముడు ఉంటాడు, సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటాడు, నెక్స్ట్ హనుమాన్ అని చెప్పేసి ఉంటాడు. రామ దర్బార్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రామలాలని శిల్పి ఎవరంటే మనకి వెరీ ఫేమస్ అరుణ్ యోగి రాజ్ అని చెప్పేసి ఉన్నాడు, మైసూరు శిల్పి. సో అరుణ్ యోగి రాజ్ అని చెప్పేసి సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇతను చంద్రబోస్ ఇండియా గేట్ దగ్గర ఉన్న శిల్పం ఏదైతే ఉందో దాన్ని నిర్మించింది కూడా మన అరుణ్ యోగి రాజే. తర్వాత శంకరాచార్యుల విగ్రహాన్ని కేదార్నాథ్ లోపల నిర్మించింది కూడా శిల్పి కూడా మన అరుణ్ యోగి రాజ్ అని చెప్పేసి పిలుస్తాం. వాడిన శిల మనకి కృష్ణశిల అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రామాలయం కోసం కావచ్చు, లేదా ఈ రాముడి కోసం కావచ్చు, సీత కోసం కావచ్చు, ఆ రాయి ఎక్కడిది అంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ నేపాల్లో ఈ గండకి నది అని చెప్పేసి ఉంటుంది. సో శాలిగ్రామ శిల అని చెప్పేసి పిలుస్తాం. శాలిగ్రామ శిలని వీళ్ళు ఉపయోగించారు. నేపాల్లో ఉన్న గండకి నది పక్కపొంటి ఉన్నటువంటి ఈ శాలిగ్రామ శిలనే ఈ రాముడు సీతకు వాళ్ళు ఉపయోగం చేశారు. ఇది ఎంత మనకు 51 అంగుళాలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది మీటర్లలో మనం లేదా అడుగులలో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 51 అంటే మనకు ఎంత వస్తుందంటే ఇన్ఫ్యాక్ట్ 4.25 feet వస్తుందండి. సో మొత్తం మనం ఎక్కువ ఎత్తులు అన్నప్పుడు అడుగులలోనే మనం గుర్తుపెట్టుకోవాలి. సో 4.25 feet అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మన రామ్ లాలా యొక్క విగ్రహంది. రైట్. ఇంకా మనకి ఇందులో ఏమున్నాయంటే సో కొన్ని దైవాలు ఉన్నాయి. 4 మూలల సూర్యుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, మా భగవతి అని చెప్పేసి, గణపతి అని చెప్పేసి ఉన్నారు. నెక్స్ట్ ఈ ఆలయం కోసం వాడిన శిల ఎక్కడిది, ఆలయం కోసం వాడిన శిల ఎక్కడిది మనకంటే సో రాజస్థాన్లో ఉన్న భరత్పూర్లో. సో భరత్పూర్లో ఈ ప్రధాన టెంపుల్కి వాడినారు. ఇది మొత్తం పింక్ స్టోన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ గర్భగుడి అయితే ఉందో దీనికోసము రాజస్థాన్లో ఉన్న మక్రానా ప్రాంతం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది వైట్ స్టోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ గర్భగుడి వైట్ స్టోన్ అంటే పాలరాతి అని చెప్పేసి ఉంటుంది. మొత్తం టెంపుల్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ పింక్ స్టోన్ అని చెప్పేసి ఉంటుంది. సో భరత్పూర్ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మక్రానా అంతకంటే ఎక్కువ ఫేమస్. ఇదైతే మనకి ఏది ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ కర్ణాటక తెలంగాణ నుంచి మనము గ్రానైట్ శిల అని చెప్పేసి తీసుకుపోయినాం.
ఇంకా చూస్తే ఇటుకలు అని చెప్పేసి రామ్ శిలాస్ అని చెప్పేసి వాటి మీద పేర్లు రాయడం జరిగింది. సో రామ్ శిలాస్ అనే ప్రత్యేకమైన ఇటుకలు దీనికి ఉపయోగించారు. ఎక్కడ మనకు ఐరన్ లేదు, స్టీల్ ఎక్కడా లేదు ఈ ఆలయం లోపల. ఇంకా వెరీ వెరీ ఫేమస్ మనకు ఈ బెల్లు, ఆ గంట మనకు యూపీలో ఉన్న ఎతాహు అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఒక ఫేమస్ టెక్నాలజీ ఇక్కడ ఉపయోగించారండి. ప్రతి రామనవమి రోజు సూర్యకిరణాలు మన రాములోడి యొక్క నుదుటి మీద ఒక తిలకం లాగా పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాటు యొక్క టెక్నాలజీ వెనుక ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే సరోజ్ కుమార్ ప్రాణగ్రహి అని చెప్పేసి పిలుస్తాం. పాణిగ్రహి అని చెప్పేసి పిలుస్తాం. సో సరోజ్ కుమార్ పాణిగ్రహి అండి, ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ టెక్నీషియన్ ఇతను, సరోజ్ కుమార్ పాణిగ్రహి అని చెప్పేసి. సో ప్రముఖ టెక్నీషియన్ ఇతను. సూర్యకిరణాలు ఎగ్జాక్ట్గా మనకి రామనవమి రోజు ఇన్ఫ్యాక్ట్ ఈ తిలకం లాగా ఒక బొట్టులాగా మనకి వస్తాయని చెప్పేసి ఆ టెక్నాలజీని మన సరోజ్ కుమార్ పాణిగ్రహి డెవలప్ చేసిండు. ఏ సంస్థ దీనికి సహకారం చేస్తుందంటే సో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి CBRI వాళ్ళు హెల్ప్ చేసినారు. ఎవరి ఆధ్వర్యంలో టెక్నాలజీ వచ్చింది అంటే సరోజ్ కుమార్ పాణిగ్రహి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా కొన్ని సమ్ బిట్స్ ఉన్నాయి, పెద్దగా మనకేమైతే అవసరం లేదు. సో తలుపులు మన హైదరాబాద్లో ఉన్న అనురాధ డిపో, టింబర్ డిపో అని చెప్పేసి వాళ్ళు సమకూర్చారని చెప్పేసి. ఇంకా ఇక్కడ అయోధ్య లోపల ప్రపంచంలోనే అతి పొడవైన సోలార్ స్ట్రీట్ లైన్ అని చెప్పేసి పిలుస్తాం. 10.2 km అని చెప్పేసి ఉన్నది. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా కంప్లీట్గా మనకు రామాలయం గురించి అండి. ఇక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఏమీ లేవు మనకు. జస్ట్ ఒక 2 విషయాలు సుప్రీంకోర్టు చెప్పింది. బాబ్రీ మసీద్ ధ్వంసము అనేది చట్ట విరుద్ధము, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ మరి ఎందుకు రామలాల కేటాయించింది అంటే సో ASI రిపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు హిందువుల యొక్క నమ్మకం ప్రకారము అయోధ్యని రామ జన్మభూమిగా అనుకుంటాం కాబట్టి సో దానికి ఇవ్వడం జరిగింది. 142 ఆర్టికల్ని అందుకోసం ఉపయోగం చేసుకుంది. సో కంప్లీట్ జస్టిస్ కావాలి కంపల్సరీ. దీన్ని ఎక్కడ క్లోజ్ చేయాలని చెప్పేసి అంతిమంగా మనకి సో కంప్లీట్ జస్టిస్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ మనకి మత సామరస్యం కోసం అని చెప్పేసి ఆ తీర్పు పనికి వస్తుంది. రైట్, ఇది ఇన్ఫ్యాక్ట్ మన రామాలయం గురించి. సో నెక్స్ట్ మాదిక భాష అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో మాదిక భాష అని చెప్పేసి కేరళ ప్రాంతంలో ఈ భాష అనేది కేవలము 2 మాట్లాడే వ్యక్తులు మాత్రమే బతికి ఉన్నారట. సో వాళ్ళ కమ్యూనిటీ ఏంటి అంటే సో చకాలియా అని చెప్పేసి వస్తుంది. కేవలము 2 వ్యక్తులు మాత్రమే బతికి ఉన్నారట. అందుకోసం అని చెప్పేసి మన హిందూ ఆర్టికల్ ఇటువంటి ఎక్కువ హిందూలో వస్తాయి. సో చకాలియా కమ్యూనిటీ సో ఇన్ఫ్యాక్ట్ మాదిక భాష మాట్లాడతారు. ఇది కొన్ని భాషల సమ్మిళితము, తెలుగు, మలయాళము, తులు భాష అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి కన్నడ భాష అని చెప్పేసి ఉంటుంది. సో తెలుగు, తమిళ్, తులు భాష, మలయాళం భాష, కన్నడం లేదు. ఈ 4 భాషల కలయికతోని ఇన్ఫ్యాక్ట్ ఈ భాష వస్తుంది. ఈ భాషకు లిపి లేదు కాబట్టి అందులో ఉన్న ప్రజలు ఎవరు మాట్లాడలేదని చెప్పేసి ఆ నివేదిక మనకు చెప్తుంది. సో మాదిక అని చెప్పేసి భాష పేరు గుర్తుపెట్టుకోవాలి. చకాలియా అని చెప్పేసి కమ్యూనిటీ పేరు ఫ్రమ్ కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మలయాళము, తమిళ్, తెలుగు, తులు భాషల సమ్మేళనమే ఈ మాదిక అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ లిపి లేదు కాబట్టి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అని చెప్పేసి మనకు హిందూ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వస్తుంది పాలిటీ ఆర్టికల్. సో ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే. 355 ఆర్టికల్ మణిపూర్లో ఇంపోజ్ చేయడం జరిగింది. మణిపూర్ అల్లర్లు అని చెప్పేసి మనం మెయితీ కమ్యూనిటీ వర్సెస్ కుకీ అప్పుడు డిస్కస్ చేసినాం. అదే వివరణ మళ్ళీ పనికి వస్తుంది. సో అప్పుడు డౌట్ఫుల్ ఉండే మనకి 355 ఆర్టికల్ ఇంపోజ్ చేసిందా లేదని చెప్పేసి క్లారిటీ లేకుండే. నిన్న మన బిరేన్ సింగ్ మణిపూర్ సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎస్ మణిపూర్ లోపల 355 ఆర్టికల్ అనేది అమల్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ ఏమని చెప్తే జనరల్గా అంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఒక రాష్ట్రాన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి కానీ రక్షించే రెస్పాన్సిబిలిటీ కేంద్రానిది అని చెప్పేసి దాని ప్రకారం మనకు ఈ 355 ఆర్టికల్ మణిపూర్ లోపల ఇంపోజ్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేసిన అంశం అది.
సెకండ్ది ఒక సంస్థ, మనకు ఎన్జిఓ సంస్థ వార్తల్లో ఉంది, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సిపిఆర్ అని చెప్పేసి దీని యొక్క ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రద్దు చేసింది. నాకు తెలిసి మనం ఇది ఇంత డిస్కస్ చేసినాము, మరొకసారి వార్తల్లో వచ్చింది. సో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఒక థింక్ ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం, గవర్నమెంట్ పాలసీ విషయంలో థింక్ ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం, ఒక ఎన్జిఓ సంస్థ. సో ఇది దీని యొక్క ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రద్దు చేసింది. మనకి 2 పదాలు కొత్తవి కనిపిస్తున్నాయి. ఎఫ్సిఆర్ఏ అని చెప్పేసి ఒక చట్టం, ఇది విదేశీ విరాళాల యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి సంస్థల నుంచి కావచ్చు, విదేశీ వ్యక్తుల నుంచి కావచ్చు, మన విరాళం వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలో నియంత్రణ చేసే చట్టం పేరే ఎఫ్సిఆర్ఏ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 1976 లోపల మనకు ఎమర్జెన్సీ విధించినప్పుడు విదేశీ సంస్థలు భారతదేశం యొక్క సావర్నిటీ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి విదేశీ విరాళాలు ఫారెన్ కంట్రిబ్యూషన్స్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది 76 లోపల. తర్వాత 2010లో 20లో 22లో మనకి సవరణలు చేయడం జరిగింది. మనం 22 సవరణలు ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. సో ఎఫ్సిఆర్ఏ కింద మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విదేశీ విరాళం కావాలంటే. ఇది 5 years పాటు మనకి అమల్లో ఉంటుంది. లైసెన్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. కంపల్సరీ విదేశీ విరాళం స్వీకరణ చేయాలి అంటే మనము ఎస్బీఐలో ఉన్న ఢిల్లీ శాఖ దగ్గర కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓన్లీ ఎస్బీఐ ఢిల్లీ ఆ బ్రాంచ్కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. అదే ఎఫ్సిఆర్ఏ అని చెప్పేసి పిలుస్తాం. జస్ట్ ఏం లేదు, భారతదేశం యొక్క సార్వభౌమత్వం విషయంలో విదేశీ సంస్థల యొక్క జోక్యం ఉండద్దు అంటే ఆ విదేశీ ఫండింగ్ మనము ఇన్ఫ్యాక్ట్ ఏం చేయాలి, రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చారు. సో దీని ప్రకారం మనకు సిపిఆర్ యొక్క లైసెన్స్ రద్దు చేసిండ్రు. ఎందుకోసం అంటే ఇది 2 అంశాల్లో ఉల్లంఘన చేసింది. ఫస్ట్ ఒకటి, ఎఫ్సిఆర్ఏ కింద విరాళం స్వీకరిస్తే ఏ ఉద్దేశం కోసం విరాళం వచ్చిందో దానికోసం మనం ఉపయోగం చేయాలి. ఇక్కడ వేరే కోసం అని చెప్పేసి ఇది ఆ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసిందట ఇంకో సంస్థకి, ఒక ఉల్లంఘన. సెకండ్ది, ఎఫ్సిఆర్ఏ కింద మనము ఒకవేళ నమోదు అయితే గిట్ట ఈ కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాల విషయంలో మనము స్పందించొద్దు కాబట్టి ఇది స్పందించిందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సో అది ఇవ్వడం జరిగింది. 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ది ఇషా తుఫాన్ అని చెప్పేసి ఈ బ్రిటన్ దేశంలో స్కాట్లాండ్లో మనకి ఐర్లాండ్ లోపల విజృంభణ చేస్తుంది. సో అదొకటి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇషా అని చెప్పేసి. దాన్ని నేమ్ పెట్టింది ఎవరు అంటే మనకు ద మెట్ ఆఫీస్ అని చెప్పేసి యూకే సంస్థ దానికి ఇషా అని చెప్పేసి పేరు పెట్టింది. నెక్స్ట్ మన స్పేస్ 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో వెరీ వెరీ ఫేమస్. ఫస్ట్ టైం టర్కీ నుంచి ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి పోయాడు. సో ఆయన పేరు మనకి అల్పర్ గెజెరావ్సి అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో అల్పర్ గెజెరావ్సి ఎవరు, టర్కీ. సో ఇన్ఫ్యాక్ట్ స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇతన్ని పంపింది. టర్కీ నుంచి ఫస్ట్ వ్యోమగామి అని చెప్పేసి పిలుస్తాం. సో టర్కీ అనేది అలేప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ మిషన్ పేరు మనకు AX3. సో AX3 మిషన్ ఎవరు పంపారు, స్పేస్ ఎక్స్ పంపింది. ఏ రాకెట్, ఫాల్కన్ 9 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అల్పర్ గెజెరావ్సి వ్యక్తి పేరండి. నెక్స్ట్ ఇంకోటి ఇన్జెన్యూటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో ఇన్జెన్యూటీ, సో ఇన్జెన్యూటీ, సో INGENUITY అండి. సో ఇన్జెన్యూటీ అని చెప్పేసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనకి వార్తల్లో ఉంది, లైక్ దట్ హెలికాప్టర్ అనుకోండి. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే వాస్తవంగా దీన్ని నాసా అనేది సో మార్స్ మీదకి పంపిందండి. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. సో పర్సెవరెన్స్ అనే రోవర్ని పంపింది. ఆ రోవర్తో పాటు ఇన్జెన్యూటీ అని చెప్పేసి ఒక హెలికాప్టర్ని పంపింది. ఎందుకోసం అంటే ఈ భూమి మీద కాకుండా మరొక గ్రహం మీద హెలికాప్టర్ సొంతగా ఎగరగలుగుతుందా లేదా అని చెప్పేసి ఫ్లయింగ్ టెస్ట్ చేసింది. సక్సెస్ఫుల్ అయింది వాస్తవంగా. సో మనం ఇంతకుముందు ఇది మార్స్ అని చెప్పేసి రోవర్ని డిస్కస్ చేసినాము. పర్సెవరెన్స్ యొక్క రోవర్ యొక్క ఫస్ట్ మహిళా ఆపరేటర్ ఎవరు అంటే అక్షిత కృష్ణమూర్తి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది మొన్న రివిజన్ సిరీస్ లోపల. సో మొత్తం మీద ఇది సంబంధాలు తెగిపోయినాయంటే నాసా నుంచి దీనికి మళ్ళీ సంబంధాలు స్టార్ట్ అయినాయని చెప్పేసి
మన ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇన్జెన్యూటీ అనేది భూగ్రహం మీద కాకుండా మరొక గ్రహం మీద స్వేచ్ఛగా ఎగరగలిగిన హెలికాప్టర్ అని చెప్పేసి ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇది 2020లో ప్రయోగించారు, సక్సెస్ఫుల్ అయింది 2021లో. బట్ మనకి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇన్జెన్యూటీ అని చెప్పేసి ఫస్ట్ హెలికాప్టరు భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద స్వేచ్ఛగా ఇది ఫ్లయింగ్ టెస్ట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డిఫెన్స్లో కూడా మనకి ఇన్ఫ్యాక్ట్ 3 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో 3 మనం డిస్కస్ చేసినవి ఉన్నాయండి. ఇవన్నీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఫస్ట్ది స్టీడ్ ఫాస్ట్ డిఫెండర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. 90,000 మంది ట్రూప్స్ ఇందులో పాల్గొన్నారు. ఇది నాటో దేశాల మధ్య జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది మనం మొన్న డిస్కస్ చేసినాం. ఇంకోటి ఎక్సర్సైజ్ సైక్లోన్ అని చెప్పేసి ఇది రెండవది. ఈజిప్ట్ ఇండియా మధ్య స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సైక్లోన్ అనేది బిట్వీన్ ది ఇండియా అండ్ ఈజిప్ట్ అని చెప్పేసి. ఇంకోటి కంజర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. కిర్గిజిస్తాన్ ప్లస్ ఇండియా యొక్క స్పెషల్ ఫోర్సెస్ మధ్య సంయుక్త విన్యాసం అని చెప్పేసి ఉన్నది. ఎక్సర్సైజ్ స్టీడ్ ఫాస్ట్ డిఫెండర్ నాటో కంట్రీస్, ఎక్సర్సైజ్ సైక్లోన్ ఇండియా ప్లస్ ఈజిప్ట్ స్పెషల్ ఫోర్సెస్, ఎక్సర్సైజ్ కంజర్ అని చెప్పేసి కిర్గిజ్ ప్లస్ ఇండియా అని చెప్పేసి ఉంది. ఇవి మనం 3 ఇంతకుముందు డిస్కస్ చేసినాం కాబట్టి సో ఈ జాయింట్ ఎక్సర్సైజ్ మనకి ఇదే ఇయర్లో మళ్ళీ అన్నీ రిపీట్ అవుతాయి. యుద్ధ అభ్యాస్ కానీ, వజ్రప్రహార్ కానీ, కొంకన్ కానీ, సముద్ర శక్తి కానీ, వరుణ్ కానీ, శక్తి కానీ, వరుణ శక్తి కానీ, సంప్రీతి కానీ, బొంగోసాగర్ కానీ, ఇవన్నీ ప్రతిదీ రిపీట్ అవుతాయి. జస్ట్ ఆ వెన్యూ అనేది మనకి మారుతుంది అంతే. సో ప్రతిదీ రిపీట్ అయితే కంపల్సరీ అవుతుంది. రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల చూస్తే ఉత్తర భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం తొలిసారి చేతుల మార్పిడి చికిత్స జరిగిందట. హర్యానాలో ఉన్న అమృత ఆసుపత్రి దీన్ని కండక్ట్ చేసింది. వెరీ ఫస్ట్ టైం నార్త్ ఇండియా లోపల ఈ హ్యాండ్స్ మార్పిడి సర్జరీ జరిగిందట. సో ఏంటి మనకు అమృత ఆసుపత్రి ఫ్రమ్ హర్యానా అని చెప్పేసి పిలుస్తాం. ఆ పేషెంట్ పేరు మనకు గౌతమ్ తాయల్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధాలు చూస్తే సో ఇండియా క్యూబా మధ్య ఒక ఒప్పందం జరిగిందండి. ఇండియా ప్లస్ క్యూబా మధ్య ఈ డిజిటల్ ఏవైతే ఉన్నాయో మనకు డిజిటల్ విషయంలో సో బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంకోటి ఇండియా ఇంకొక సంస్థకి వైస్ చైర్గా ఎన్నికైందండి. అది FAO ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ ఆన్ ఫిషరీస్ అని చెప్పేసి ఉంటుంది. సో COFI యొక్క వైస్ చైర్గా ఇండియా సెలెక్ట్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ కమిటీ ఆన్ ఫిషరీస్ అనేది ఏం పని చేస్తుంది అంటే సో ప్రపంచం మొత్తంలోనే మనకు సముద్ర జలాలు ఉంటాయి. అక్కడ ఫిషింగ్ అనేది చేసుకోవచ్చు కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఇల్లీగల్గా చేసుకోవద్దు. సో అన్రెగ్యులరేటివ్ నియంత్రణ లేని విధంగా చేసుకోవద్దు. ప్లస్ అన్రిపోర్టెడ్ నివేదించిన విధంగా చేసుకోవద్దు అని చెప్పేసి IUUని ఇది పర్యవేక్షణ చేస్తుంది. ఏంటిది ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ చేయొద్దు అని చెప్పేసి కమిటీ ఆన్ ఫిషరీస్ వాళ్ళు చూస్తారు. FAOకు అనుబంధ సంస్థ. ఇండియా వైస్ చైర్గా ఎన్నికైంది. సో ఎక్కువ ప్రపంచంలోనే ఈ ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ చేసే దేశము చైనా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఈ విజయం అయితే చైనా మీద అని చెప్పేసి చెప్పవచ్చు. చైనా మనకి వ్యతిరేకం కాబట్టి సో చైనా చేసే పని మీద మనము వైస్ చైర్గా ఎన్నికైనాం కాబట్టి ఇది ఎగ్జామ్లో వెరీ వెరీ ఫేమస్. సో నెక్స్ట్ ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి స్టార్ట్ కాలేదు, పూర్తిగా దీని యొక్క విధి విధానాలు ఏం రాలేదు. సో జస్ట్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పేసి లక్ష్యం ఏంటి అంటే 1 కోటి మంది ఇళ్ళ మీద ఈ సోలార్ రూఫ్ టాప్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వము కంకణం కట్టుకుందట. అందుకు మనకి వార్తల్లో ఉంది. వాస్తవంగా మనకి ఆల్రెడీ ఓ ప్రోగ్రామ్ ఉన్నదండి దీని మీద. అదే సో సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మనకు ఉన్నది. వాస్తవంగా ఇది 2022 కల్లా ఇన్ఫ్యాక్ట్ మనము 40,000 మెగావాట్స్ యొక్క సోలార్ ఎనర్జీని స్థాపించాలని చెప్పేసి లక్ష్యం కంకణం కట్టుకున్నాము. ఇటీవల ఈ స్కీమ్ని ఇది సాధించలే కాబట్టి 2026 వరకు మనం పొడిగించుకున్నాము. 40,000 మెగావాట్స్ అన్న ఒకటే, 40 గిగావాట్స్ అన్న ఒకటే. సో మేబీ ఈ పథకం యొక్క లక్ష్యం కోసం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసి ఉండవచ్చు. ఇంకా మనకు దీని గురించి ఏం రాలే కాబట్టి మనం ఇప్పుడే వ్యాఖ్యానం చేయలేము. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే
ఈ ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే 1 కోటి మంది ఇళ్ల మీద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ అంట. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోగ్రాము దీనికి అనుగుణంగా ఉండవచ్చు. ఆల్రెడీ సోలార్ రూఫ్ టాప్ కోసం అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉన్నది. 22 కల్లా మనము 40,000 మెగావాట్ యొక్క సోలార్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. 40 గిగావాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది సాధించలేదు కాబట్టి మనం 26 వరకు ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేసినాం. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం కోసం అని చెప్పేసి ఈ లక్ష్యం చేరుకునే మార్గంలో ఇది ఒక సాధనం కావచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. ఇంకా మరి ఇండియా సోలార్ ఎనర్జీ విషయంలో ఎక్కడ ఉంది అంటే యాజ్ పర్ 2023 డిసెంబర్ నాటికల్లా చూస్తే మన ఇండియా 73.31 గిగావాట్స్ సాధించింది. 73.31 గిగావాట్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 73,000 గిగావాట్స్ అయితే సాధించింది. సో మన లక్ష్యము 500 గిగావాట్స్ అండి 2030 కల్లా. రైట్. నెక్స్ట్ ఇందులో ఏది హైయెస్ట్ అంటే ఇది మొత్తం మనకి సోలార్ రూఫ్ టాప్ కాకుండా మొత్తం సోలార్ ఎనర్జీ అయితే ఓన్లీ రూఫ్ టాప్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ 11 ఎంతో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 11.08 గిగావాట్స్ అని చెప్పేసి ఉన్నది. ఇది రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అంటే మన ఇళ్ళ మీద సోలార్ ఫలకాలు పెట్టుకొని సాధించడం అది. అయితే ఈ సోలార్ ఎనర్జీ మొత్తం విషయంలో ఫస్ట్ ర్యాంక్ ఎంత ఉందంటే ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ మనకు గుజరాత్ అని చెప్పేసి పిలుస్తాం. అదే సోలార్ రూఫ్ టాప్ లోపల ఫస్ట్ ర్యాంక్ మనకి గుజరాత్ అని చెప్పేసి ఉంది. రెండో ర్యాంక్ వచ్చేసి మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. రూఫ్ టాప్ వేరే ఫస్ట్ గుజరాత్ అయితే మొత్తం సోలార్ దానిలో చూస్తే రాజస్థాన్ ఫస్ట్ ర్యాంక్ అయితే మనకు ఆక్రమణ చేసింది. ఈ డాటా మనకు పిఐబి నివేదిక కాబట్టి ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రశ్న వస్తాను కాదంటే మనకు తెలిసైతే ఉండాలి ఏ రాష్ట్రం ఎక్కువ ఉన్నది సోలార్ ఎనర్జీ లోపల, ఏ రాష్ట్రం ఎక్కువ ఉంది సోలార్ రూఫ్ టాప్ లోపల అని చెప్పేసి తెలిసి ఉండాలి మనకి కంపల్సరీ. అన్నీ ఎగ్జామ్లో వస్తేనే అట్లా ఏమన్నా నాలెడ్జ్ పెంచుకోవాలి. నెక్స్ట్ ఒక యాప్ మనకి వార్తల్లో ఉంది. సో అనువాదిని యాప్ అని చెప్పేసి ఉన్నది. ఇది మొత్తం మీద మన భారత అధికార భాషలు 22 ఈ షెడ్యూల్ నెంబర్ 8లో ఉన్నాయి కదా. సో ప్రతి పాఠ్య పుస్తకము ప్రతి కాలేజీ యొక్క సిలబస్ని అన్ని భాషల్లో అనువాదం చేసేలా ఈ పోర్టల్ పనికి వస్తుందట. సో అనువాదిని యాప్ అని చెప్పేసి రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోగా అనువాదం చేస్తుందట. మనకి CA+GS ఇంగ్లీష్లో ఉంది కదా, దీన్ని మలయాళంలోకి చేసుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఒడియా చేసుకోవచ్చు, కొంకణి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అదే అనువాదిని యాప్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో మాన్సింగ్ మనకి వార్తల్లో ఉన్నాడు. ఈ ఆసియా మారథాన్ రన్నింగ్ లోపల గోల్డ్ వచ్చిన 2వ వ్యక్తి అండి. ఇది హాంకాంగ్లో జరిగింది. వెరీ వెరీ ఫేమస్. ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ లోపల గోల్డ్ సాధించిన 2వ వ్యక్తి మన మాన్సింగ్. బాగా గుర్తుపెట్టుకోవాలి, హాంకాంగ్లో జరిగింది. ఫస్ట్ వ్యక్తి ఎవరని చెప్పేసి ఎవరు అడగరు, బట్ 2017 ప్రాంతంలో టీ గోపి అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ IPL స్పాన్సర్షిప్ 5 years వరుసగా టాటాకే వచ్చిందని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి చెప్పడం జరిగింది. బుక్స్ విషయంలో వెరీ ఫేమస్ అస్సాం బ్రేవ్ హార్ట్. సో లచిత్ బర్ఫఖాన్ మీద మనకు ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు పుస్తకాన్ని రిలీజ్ చేసిండు. ఈ పుస్తకం యొక్క రచయిత మనకు లేదు కానీ అస్సాం ప్రభుత్వం అయితే రాయించిందట. సో ఇన్ఫ్యాక్ట్ లచిత్ బర్ఫఖాన్ వెరీ ఫేమస్. అహోం రాజ్యం యొక్క స్థాపకుడు. అస్సాంలో వెరీ వెరీ ఫేమస్. సో అమిత్ షా ఏమన్నాడు అంటే ఈ లచిత్ బర్ఫఖాన్ని ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల యొక్క శివాజీ అని చెప్పేసి చెప్పిండు. ఎందుకోసం అంటే శివాజీ వర్సెస్ మొఘల్స్ ఉన్నది కాబట్టి, లచిత్ బర్ఫఖాన్ వర్సెస్ మొఘల్స్ ఉంది కాబట్టి, ఇద్దరు మొఘల్స్ వర్సెస్ కాబట్టి ఈయన ఈశాన్య రాష్ట్రాల యొక్క శివాజీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు కొన్నిసార్లు TSPSC లాంటి ఎగ్జామ్స్లలో ఏంటంటే పేపర్లో వచ్చిందని చెప్పేసి ఇటీవల లచిత్ బర్ఫఖాన్ని ఈశాన్య రాష్ట్రాల శివాజీగా కీర్తించిన వ్యక్తి ఎవరని చెప్పేసి కింద PM మోడీ లేదా యోగి అని చెప్పేసి, భోగి అని చెప్పేసి, అమిత్ షా అని చెప్పేసి వస్తుంది. సో మనకి ఆన్సర్ అమిత్ షా అని చెప్పేసి పెట్టుకోవచ్చు. అయితే ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ యుద్ధం మనకు సరైఘాట్ అని చెప్పేసి ఉంటుంది. సో సరైఘాట్ యుద్ధంలో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెవీ వార్ అండి. సో అప్పుడే నావిక విన్యాసాలు మనం చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ మన బర్ఫఖాన్ వచ్చేసి అహోం రాజ్యం తరపున ఫైట్ చేస్తే, మొఘల్స్ తరపున మనకు రామ్ సింగ్ అని చెప్పేసి ఫైట్ చేస్తాడు. రైట్. సో మనకి నెంబర్ ఆఫ్ యుద్ధాలు చూస్తే హిందూ వర్సెస్ ముస్లిం అని చెప్పేసి చిత్రీకరిస్తారు కానీ
ప్రాచీన యుద్ధాలు మధ్యయుగంలో జరిగిన యుద్ధాలు ఎక్కువ మంది, బట్ మనం అలా డిస్కస్ చేసినాం మనము. ఇన్ఫ్యాక్ట్ 2 నేషన్ థియరీ అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాము. సో అది చూడండి క్లాస్, మీకు స్పష్టంగా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకొని ఉన్నాము. ఎస్, అక్బర్ వర్సెస్ ముస్లిం రాజ్యాలు ఉన్నాయి, శివాజీ వర్సెస్ హిందూ రాజ్యాలు ఉన్నాయి. ఆ టైంలో నాకు తెలిసి మతం అంశం ఆధారంగా కాకుండా అధికారము ఆధారంగా యుద్ధాలు చేసుకున్నారు వాళ్ళు. రాజ్య ఆక్రమణ అని చెప్పేసి ఒక కారణం కనిపిస్తుంది తప్పించి మనకు మతం అని చెప్పేసి చాలా తక్కువ కారణాలు మనకు కనిపిస్తాయి. ఎస్, కొన్ని మత మార్పులు జరిగినాయి, అది వాస్తవమే, అది ఉంది ఇది ఉంది. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనం ఆన్సర్స్ అయితే కంపల్సరీ బ్యాలెన్స్గా రాసుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ సరైఘాట్ వార్ అనేది ఏ నది ఒడ్డున జరిగింది, సో ఆన్సర్ చేయండి అది. సో నెక్స్ట్ ఓ ఫేమస్ కమిషన్ మనకి వార్తల్లో ఉంది. వాస్తవంగా ఈ కమిషన్ ఎప్పుడో 2014లో నియామకం చేస్తే 2017లో రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో ఫస్ట్ మన కమిటీ పేరేంటి అంటే బికు రామ్జీ అని చెప్పేస్తున్నది. సో బికు రామ్జీ కమిషన్. ఈ కమిషన్ సిఫార్సుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెంటనే అమలు చేయాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు లేఖ రాశారు. అందుకని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. సో మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలుసు ఆల్రెడీ. ఇది మీరు ఆన్సర్ చేయండి, ఏ రకమైన సంస్థ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఈ ఎన్హెచ్ఆర్సీ అనేది ఏ రకమైన సంస్థ భారతదేశంలో? సో బికు రామ్జీ కమిషన్ ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ 2014 లోపల మనకు ఒక 3 తెగల కోసం అని చెప్పేసి కమిటీ నియామకం జరిగింది. అది నొమడిక్ ట్రైబ్స్ అని చెప్పేసి పిలుస్తాం, సంచార తెగలు అని చెప్పేసి. నెక్స్ట్ సెమీ నొమడిక్ ట్రైబ్స్ అని చెప్పేసి, అంటే పాక్షిక సంచార జాతి అని చెప్పేసి పిలుస్తాం. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఉంటారు. సో వీళ్ళు మనకు ఇన్ఫ్యాక్ట్ డిఎన్టీ వచ్చేసి వాస్తవంగా వీళ్ళని క్రిమినల్స్ అని చెప్పేసి పిలుస్తాం. పుట్టగానే వీళ్ళు క్రిమినల్స్గా మనం కొంతమంది భావిస్తాం. స్టిగ్మా ఎఫెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. బ్రిటిష్ వాడు 1871లో చట్టం చేసిపోయిండు, క్రిమినల్స్ యాక్ట్ అని చెప్పేసి. ఈ తెగలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అని చెప్పేసి వాళ్ళు ముద్ర వేశారు. సో అది మనకు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఆ పదం మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వాతంత్రం వచ్చినాక కూడా 1952లో చట్టం వేసింది, కానీ డిఎన్టీ అని చెప్పేసి పదాన్ని తొలగించలేదు. అంటే వీళ్ళు ఇప్పటికి కూడా మనం క్రిమినల్స్గా భావిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళ కోసము కొన్ని సిఫార్సులు వేసింది ఈ బికు రామ్జీ కమిషన్. ఆ సిఫార్సులు ఏమైనా ఉన్నాయి, అవసరం మనకి ఎగ్జామ్ దృష్ట్యా కంపల్సరీ అవసరము, ఎన్హెచ్ఆర్సీ వార్తల్లో ఉంది కాబట్టి. సో మనకు ఇటీవల చూస్తే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 చూస్తే మనకు పుంచి కమిషన్ వార్తల్లో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. సో మీరు సిఫార్సులను అధ్యయనం చేయండి అని చెప్పేసి. అక్కడ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2.0లో క్వశ్చన్ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఈ కమిషన్ మనకు వార్తల్లో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది ఫేమస్ కమిటీ కాబట్టి సిఫార్సులు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏమన్నదంటే, ఈ నోమడిక్ ట్రైబ్స్, సెమీ నోమడిక్ ట్రైబ్స్, డిఎన్టీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక శాశ్వతమైన కమిషన్ ఏర్పాటు చేయండి ఫస్ట్. ఎస్, దెర్ ఈజ్ ఏ ఎస్సీ కమిషన్, దెర్ ఈజ్ ఏ ఎస్టీ దెర్ ఈజ్ ఏ బీసీ కమిషన్. బట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా వీళ్ళ కోసం స్పెషల్గా ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. వీళ్ళ అవసరాలు వేరే, వాళ్ళ అవసరాలు వేరే అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే, వీళ్ళను ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో కాదు, స్పెషల్ షెడ్యూల్డ్ అని చెప్పేసి ఒకటి రాజ్యాంగ సవరణ చేసి మీరు క్రియేట్ చేయండి. వీళ్ళని ఎస్సీలలో వద్దు, షెడ్యూల్ ట్రైబుల్లో వద్దు, ఓబీసీలో వద్దు, వీళ్ళ యొక్క అవసరాలు వేరే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు కనీస చట్టపరమైన పత్రాలు లేవు, ఆధార్ కార్డు లేదు, వీళ్ళకు రేషన్ లేదని చెప్పేసి చట్టపర గుర్తింపు పత్రాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని వీళ్ళకి ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి మనం 3 రిపోర్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, 3 సిఫార్సులు. ఒకటి కమిషన్ ఏర్పాటు చేయాలి, స్పెషల్ షెడ్యూల్ ట్రైబ్స్ లెక్క ఎస్సీ లెక్క ఒకటి కొత్తగా ఏర్పాటు చేయాలి, రాజ్యాంగ సవరణ చేసి. 3వ చూస్తే మనకు అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడము జరిగింది. అదే మనకు బికు రామ్జీ అని చెప్పేసి. సో 2014లో దీన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ కోసం అని చెప్పేసి 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. ఇవి ఈజీ ఆర్టికల్సే. గణతంత్ర వేడుకల్లో మన శకటం ఈసారి ఎన్నికైంది. 2015లో ఒకసారి ఉండే, 20లో ఒకసారి ఉండే ఆఫ్టర్ తెలంగాణ ఏర్పాటు అనంతరము. మళ్ళీ ఇప్పుడు 24లో, 25లో, 26లో వరుసగా 3 years కూడా సెలెక్ట్ అయితే అయింది. ఈసారి మన థీమ్ ఏంటి అంటే, మన రాష్ట్ర శకటం థీమ్ ఏంటి అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కుమరవెల్లి జాతర స్టార్ట్ అయింది మనకు మకర సంక్రాంతి అయినాక స్టార్ట్ అవుతుంది, ఉగాది వరకు కొనసాగుతుంది. ఈ శివ టెంపుల్లలో చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ 3 months పాటు జాతర జరిగేది ఇది కుమరవెల్లి అని చెప్పేసి చెప్పారు. సిద్దిపేట లోపల ఉంటుంది, వెరీ వెరీ ఫేమస్.
సంక్రాంతి అయిపోయాక వచ్చే ఫస్ట్ సండే మనము దాన్ని పట్నం వారం అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్. అక్కడ మనకు చెట్టు ఉంటుంది, గంగిరేని చెట్టు అని చెప్పేసి పిలుస్తాం. అది ఏదో మొక్కుతే అవి అవుతాయని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఈ గణతంత్ర వేడుకలకి ఒక 5గురు మహిళా సర్పంచులు పోతున్నారు. వాళ్ళ పేర్లు కొద్ది వరకు అవసరం అంటే దాదాపుగా అవసరం లేదు. దేగోమేష్ హార్డిజం అంటే మనము టీఎస్పీఎస్సీలో కొన్నిసార్లు ప్రశ్నలు ఇస్తారు. ఇటీవల రిపబ్లిక్ వేడుకలకి వెళ్ళిన తెలంగాణ మహిళా సర్పంచులు వాళ్ళ డిస్టిక్తో జతపరచమని చెప్పేసి 4 సర్పంచులు 4 డిస్టిక్లు ఇస్తే మనం అంతే. సో వాళ్ళ పేరు చూస్తే శైలజ అని చెప్పేసి ఫ్రమ్ ఖమ్మం, నేనైతే గుర్తుపెట్టుకుని ఇవి అవసరం లేదు. అనిత అని చెప్పేసి మూలుగు ఉన్నది, సురేఖ అని చెప్పేసి నాగర్ కర్నూలు, బక్క రమాదేవి సంగారెడ్డి, కాంతి లక్ష్మి వికారాబాద్ అని చెప్పేసి ఉన్నది. బట్ ఇవి అంతగానం అవసరం లేదు. 5గురు పేర్లు అయితే పెద్దగా క్వశ్చన్ అడగరు. రాష్ట్రంలో వెరీ ఫస్ట్ టైం గవర్నమెంట్ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఓపెన్ అవుతుంది. సో మన సీఎం యొక్క కాన్స్టిట్యుయెన్సీ కోడంగల్ ఫ్రమ్ వికారాబాద్ డిస్టిక్ లోపల. సో కాలేజ్ పేరు మనకి కోస్గి. సో కోస్గి లోపల పాలిటెక్నిక్ కళాశాలని బీటెక్ కాలేజ్గా అప్గ్రేడ్ చేశారు అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది జేఎన్టీయూకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఇది వెరీ ఫస్ట్ టైం గవర్నమెంట్ కాలేజీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఈ గవర్నమెంట్ సలహాదారుడు అని చెప్పేసి కొన్ని నియామకాలు జరిగినాయి మనకి. అవి ఎగ్జామ్ దృష్టి అంతగానం అయితే అవసరం లేదు, అవన్నీ రాజకీయ నియామకాలు కాబట్టి అవసరం లేదు. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇందులో మనకి ఈరోజు జాయింట్ ఎక్సర్సైజ్ అనేది ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంటు. తర్వాత ఇన్జెన్యూటీ అని చెప్పేసి హెలికాప్టర్ మార్స్ మీదకి పంపిందని చెప్పేసి నాసా, అది వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ టర్కీ యొక్క ఫస్ట్ వ్యోమగామి కానీ అది ఫేమస్. రామాలయంలో ఉన్న శిల్పీలు అవన్నీ మనకు అన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇండియా క్యూబా ఒప్పందం కూడా ఫేమసే. కమిటీ ఆన్ ఫిషరీస్ అని చెప్పేసి ఇండియా వైస్ చైర్గా ఎన్నికైంది, అది మనకు వెరీ వెరీ ఫేమస్. స్పోర్ట్స్లలో చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ మాన్సింగ్ వచ్చేసి ఈ ఆసియా మారథాన్ లోపల గోల్డ్ కాబట్టి సెకండ్ ఇండియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మనం ఈరోజు వాస్తవంగా మన ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో వ్యాధులు అని చెప్పేసి చేయాల్సి ఉండే, బట్ మనకి ఒకటే క్లాస్ వీలద్ది కాబట్టి వర్కింగ్ డే కాబట్టి మనకు. సో ఇన్ఫ్యాక్ట్ అది క్లాస్ చేస్తే మనకు కరెంట్ అఫైర్స్ దీన్ని రేపు 22nd, 23rd, 24th చేస్తే మనకి ఇప్పటికే టైం దాదాపుగా సో ఆల్మోస్ట్ 1 hour తీసుకుంది. ఇంకా రేపటి కౌంట్ చేస్తే 1.5 hour అవుతుంది అని చెప్పేసి అందుకే దాన్ని రేపటి స్కిప్ చేస్తున్నాం. సో స్కిప్పింగ్ ఏం లేదు, జస్ట్ పోస్ట్ పోయి మనకి దగ్గరలో ఏమి ఎగ్జామ్స్ అంతగా ఏం లేవు కాబట్టి పెద్ద. సో ఏపీపీఎస్సీ వాళ్ళకి ఉంది కాబట్టి మనం తొందరగా పూర్తి అయితే చేయాలి. 31st కల్లా సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ దాదాపుగా అయిపోతాయండి. సో మనకి ఇంకా ఫ్యాక్టివ్ ఉంటాయి. సో రిపోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి, అపాయింట్మెంట్స్ అని చెప్పేసి, పర్సన్స్ అని చెప్పేసి, సబ్మిట్స్ అని చెప్పేసి అవంతా ఒక రోజులో మనము క్లాస్ చెప్పకపోయినా నోట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను, బట్ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పనిసరిగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.